సార్ నారాయణ రెడ్డి గారితో మీరు కలిసిన సందర్భాలు చాలా ఉండుంటాయి. ఈ వార్త వినగానే నిజంగానే సాహిత్య లోకం అంతా దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. మీరు కలిసిన సందర్భం ఒక జ్ఞాపకం ఏమన్నా మాతో పంచుకుంటారా సార్? శ్రీనారాయణ రెడ్డి గారి మరణం ఆ వార్త విన్న తర్వాత నాకు చాలా బాధ కలిగించింది. రైట్. ప్రధానంగా శ్రీనారాయణ రెడ్డి గారు మా గ్రామానికి దగ్గరే ఉంది, వాళ్ళ గ్రామం హనుమాజ్పేట. అవును సార్. ఆయన కేవలం మన ఆంధ్ర రాష్ట్రమే, తెలుగు రాష్ట్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరికీ కూడా బాధగా తప్పకుండా కలిగి ఉంటుంది. నాకు దగ్గర వాడు కాబట్టి ఇంకా మా ఊరి దగ్గర అయినా నాకంత పరిచయం అప్పుడు లేదు. కానీ నేను ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు వారు రాజ్యసభలో ఉండేది. ప్రతిరోజు అంటే నేను రాజ్యసభకు మా బిజినెస్ ఉన్న ప్రతి మంగళవారం శుక్రవారం పోయేవాడిని. పోయినప్పుడల్లా ఆయన నాకు ఒక పుస్తకాన్ని ఇచ్చేవాడు, తన రాష్ట్ర పుస్తకాన్ని ఇచ్చి చదివించేవాడు. తర్వాత మళ్ళీ నన్ను అడిగేవాడు తెల్లారి పాఠం చెప్పా. చాలా సాన్నిహితం నాకు ఏర్పడింది. అందరితో చాలా ప్రేమతో గర్వంగా నన్ను ఇతర తెలుగు వాళ్లకు, తెలుగు ఎంపీలకు పరిచయం చేస్తూ మా జిల్లీడు అనేవాడు. జిల్లు అంటే మా జిల్లావాడు అనే బదులు ఆయన సాహితీవేత్త కాబట్టి మా జిల్లీయుడు అనేవాడు. అది నా జీవితాంతం నేను మర్చిపోలేనది. ఆయన నాతో చాలా సార్లు కలిసినాడు, అందరం కలిసి ఉండేది నేను మంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత ఎన్నో కార్యక్రమాలు కూడా పాల్గొన్నాను. ఆయన నాకు అనిపించింది ఆయనలో, ఆయన ఒక సాహితీవేత్తని కాకుండా చాలా మంచి వక్త, ఆయన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినప్పటికీ ఆయన ఫ్రెండ్షిప్ అనేది, స్నేహమే ఆయన సిద్ధాంతం, ప్రణాళిక, విధానం అనిపించేది నాకు. స్నేహానికి అంత ప్రాధాన్యత ఇచ్చేవాడు. చిన్న స్థాయి నుంచి మరి పెద్ద స్థాయికి ఎదిగినటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారితో కూడా అదే విధమైనటువంటి ప్రేమను పంచుకునేటువంటి గుణం ఆయనలో ఉండేది. అది నాకు చాలా నచ్చింది. అది ఆయన పిల్లలకు తర్వాత బంధుమిత్రులందరూ కూడా నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. సార్, ఒక చివరి ప్రశ్న సార్. ఆయన సాహిత్య గువాళింపులు అందరినీ తాకే, తెలుగు వారందరినీ కూడా. మిమ్మల్ని తాకిన ఏమైనా పాట కానీ, ఏమైనా వాక్యం కానీ ఆయన సాహిత్యంలోంచి, లేదా ఏమైనా గ్రంథం ఉందా, కావ్యం ఉందా మీరు చాలా ఇష్టపడి మళ్ళీ మళ్ళీ వినేది? కర్పూర వసంతరాయలు అవన్నీ కూడా నేను చెప్పినాను కదా. శ్రీనారాయణ రెడ్డి గారు నాతోనే చదివించినాడు అన్నీ. అని అవునవును. నాకు అంతకుముందు పెద్ద సాహిత్యంలో నాకు తెలుసు, వారి పాటలు అవన్నీ విన్నాను. కానీ దాని యొక్క ప్రాధాన్యత అన్ని కూడా ఆయనకి ఎందుకో చదివించాలి ఈయనతోనే ఒక ఆలోచన ఉండింది. కర్పూర వసంతరాయలు కానివ్వండి, మిగతావన్నీ కూడా చాలా నాకు నచ్చినాయి. అన్నిటికన్నా పాటలు, సినిమా పాటలు, గేయాలు కానీ, నన్ను దోచుకుందు ఏమన్నా దురుసాంగ పాట అందరికీ బాగానే ఉంది. నాకు కూడా చాలా నచ్చినటువంటి పాట అది. చాలా మొత్తానికి గర్వించదగ్గటువంటి వ్యక్తి ఆయన. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు భాష అనేది ఈనాడు మొత్తం యావత్ భారతదేశంలో ప్రాంతీయ భాషలో విద్యా విధానం ఉండాలనేటువంటి ఆలోచన వస్తుంది. మనకు కూడా తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చి తెలుగులోనే అసలు ఇంటర్మీడియట్ వరకు ఉండాలనేటువంటి ఒక డిమాండ్తో మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు భాష అనేది ఈనాడు పేద ప్రజలు, ఇంకా 60% ప్రజలు గ్రామాల్లో ఉన్నారు, దారిద్ర్య దిగులో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలుగు భాష అనేది ఒక సబ్సిడీలా ఉంటుంది. మనం చూసినాం కదా, శ్రీకాకుళంలో ఒక అబ్బాయి సివిల్స్ సెలెక్ట్ అయినాడు మాతృభాషలో రాసి. మాతృభాష యొక్క ప్రాధాన్యతను మరి మనం గ్రహించాలి. అందులో గ్రహించినప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారి యొక్క పాత్ర వారు జీవించే ఉంటారు. వారి మనలో లేకపోయినప్పటికీ కూడా ఆయన సాహిత్యంలో కానీ, తెలుగు భాషలో కానీ, తెలుగు భాషకు సంబంధించినటువంటి ఈ సాహిత్యంలో ఆయన ఎప్పుడు చూస్తుంటాము. మన అందరం కూడా నాడు తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా తెలుగు వాళ్ళందరం కేవలం తెలంగాణ, ఆంధ్రనే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు భాషకు మనం ఒక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో శ్రీనారాయణ రెడ్డి గారి యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది.